ఎందుకు అలా ఉన్నవానమ్మా? ఏం కష్టాలు వచ్చినాయి? మాట్లాడవా నాతో? అన్నం తినవా? ఏనమ్మా ఎందుకు డల్లుకున్నా? మాట్లాడమా? చూడను కూడా చూడలేదండి అన్నమ్మ. ఏంటో బాధగా ఉంది మరి. 2 రోజుల నుంచి సరిగ్గా అన్నం కూడా తినట్లేనమ్మ. టయానికి పెడుతున్నాలే కానీ అయినా సరే తినట్లేదు. ఎందుకు అన్నమ్మ అలా ఉందని అనుకోవచ్చు మీరు కూడా. నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి అన్నమ్మ కూడా అలా డల్లుగా ఉంది, అందుకని కదనమ్మ. అన్నమ్మ బయట ఇప్పుడు చల్లగా ఉంది కదండి, చల్లటి గాలి వస్తుంది. సాయంత్రం అయిపోయింది, సాయంత్రం 8 అలా అవుతుంది టైం వచ్చేసి. అందుకని ప్రశాంతంగా బయట కూర్చుంది. నేను ఇంటికి వచ్చా కదా, కాస్త అంటే పొద్దు నుంచి కనిపించలేదని చెప్పి కొంచెం బాధపడ్డది పిల్లని కాస్త పట్టించుకుంటున్నావా లేదని చెప్పి అల్లి కూర్చుందానమ్మ. అసలు కనీసం నేను మాట్లాడుతున్నా కూడా నా వంక చూడట్లేదు. కనీసం అది చూడండి, తోక కూడా ఒప్పట్లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమె ఎందుకు అంటే బాగా కోపం వస్తుంది నా మీద అనమ్మకి. సారీ అనమ్మ అని అస్సలు పట్టించుకోవట్లేదండి. అనమ్మకి బాగా కోపం వచ్చింది, అర్థమైపోయింది. అనమ్మ సారీ చెప్పాక ఇంట్లోకి రావచ్చుగా. వస్తావా ఇంట్లోకి? వెళ్ళారా ఇంట్లోకి? రావా? ఇంక వదిలిపెట్టి వెళ్ళాలి, సరేనా?